సరే నెక్స్ట్ అండి, అమరావతినే కాదు అన్న వాళ్ళను మిగిల్చరా, మొత్తానికి దీనికి సంబంధించిన దాన్ని మొత్తం కూడా డ్యామేజ్ చేశారండి నిన్న. విజువల్స్ ఉన్నాయా? విజువల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే ఆ విజువల్స్ వేస్తే అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గారు రావడంతో ఏం చేశారండి, ఫస్ట్ చేసిన పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం వెంటనే ప్రజావేదిక, దాని పేరు కరకట్ట మీద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన కరకట్ట దగ్గర, దాన్ని ప్రజావేదికని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. దాదాపు 40-50 కోట్ల రూపాయలతో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక ఏదైతే సమావేశాలు పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకోవడం కోసం పెట్టినటువంటి దాన్ని కూలగొట్టారు, నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. అయిపోయింది. అక్కడ నుంచి అమరావతిని 3 రాజధానులని, అక్కడ నుంచి ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ రకంగా చేయటం చేస్తూ వచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో ఎక్కడైతే అమరావతి ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఒక నమూనాకు సంబంధించి ఒక ఆఫీసు ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో అది గతంలో ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఉద్దండరాయనపాలెం దగ్గర పోయి అందరూ చూశారు, ఎట్లా ఉంటుంది నమూనా అనే డిజైన్స్ని చూపించారు. ఆ డిజైన్స్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని దాని సెక్యూరిటీ తీసివేశారు, కావాలని అక్కడ ఎవరూ లేకుండా చేశారు. దాన్ని కొంతమంది పోయి పగలగొట్టి లోపల ఉన్నటువంటి వాటన్నిటిని ధ్వంసం చేసి వాటన్నిటిని పగలగొట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి స్టిక్కర్ అంటించి అక్కడ మిగిలిన ఫోటోలను పగలగొట్టి వచ్చేసారు. అది ఆ విజువల్స్ ఒకసారి ఫుల్ ఫ్లేమ్ ప్లే చేయండి. అది ఆ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. వాటిని అంటే మన రాజధాని అంటే దాన్ని ఒక పవిత్ర దేవాలయంగా భావించాలి. 5 కోట్ల మంది ప్రజలకి అది భవిష్యత్తులో మన సెక్రటేరియట్ ఎక్కడ, మన అసెంబ్లీ ఎక్కడ, మన పరిపాలన రాజధాని ఏది అని అంటే దాన్ని ఆ రకంగా భావించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయితే అభివృద్ధి చెందిందో, చెన్నై ఎలా అయితే బెంగళూరు ఎలా అయితే అభివృద్ధి చెందిందో, ఇలా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతాన్ని అది మన రాజధాని, అది మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అలాంటి అమరావతి రాజధానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో నమూనా అనేటువంటి దాన్ని పొయ్యి పగలగొట్టి ధ్వంసం చేసి ఆ రకంగా చూసారుగా ముందు బాటిల్లో పిచ్చి మద్యం దాగిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు వేస్తున్నారు, పిచ్చి మద్యం దాగిన తర్వాత వచ్చి ఇట్లాంటివి పగలగొడుతున్నారు. ఇలాంటివి దుర్మార్గపు చర్యలు చేస్తున్నారు. మరి వీటిని ఎందుకు ప్రభుత్వం అడ్డుకోదు అని అంటే, ప్రభుత్వమే అసలు అమరావతి విషయంలో ప్రజావేదికను కూలగొట్టిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా కూలగొట్టింది, వీళ్ళు అనధికారికంగా ధ్వంసం చేశారు. వీళ్ళది ఎంత తప్పు ఉంటుందో ముఖ్యమంత్రి గారిది ప్రజావేదికని ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి దాన్ని అడ్డగోలుగా కూల్చడంలో ముఖ్యమంత్రి గారిది కూడా అంతే తప్పు ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి వీళ్ళకి ఎటువంటి శిక్ష అయితే పడాలో ముఖ్యమంత్రి గారికి కూడా అటువంటి శిక్షే పడాలి. ఎందుకంటే తప్పు ముఖ్యమంత్రి గారిది. ఈ రకంగా రోడ్ల పైన ఉన్నటువంటి ఆ ఐరన్ ఎత్తుకొని పోవటం, సిమెంట్ ఎత్తుకొని పోవటం, కాంక్రీట్ ఎత్తుకుపోవటం, ఏది పక్కన ఉన్నటువంటి తూములు ఎత్తుకుపోవటం అవి పర్వాలేదు. ఏదైతే రోడ్డు వేసిన రోడ్డుని తవ్వి ఎత్తుకుపోవటం, కంకర్ని వేసిన రోడ్డుని దాని మీద చర్యలు తీసుకోకపోవటం ఎంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అంటే అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థని చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైకి అది చెప్పేటువంటి మాటలు, చేసేటువంటి పనులు, ప్రజలు నమ్మించేటువంటి విధానాలు అదొక దుర్మార్గం. అంటే ఇలా చేస్తారు ఎవరన్నా? ఆ రకంగా ధ్వంసం చేస్తారా ఏంటి? ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ, ఎవరైతే అమరావతి వ్యతిరేకంగా
ఉన్నటువంటి 3 రాజధానికి అనుకూలంగా టెంట్ వేసి అక్కడ ఎవరైతే దానిని ఈ 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు కొనసాగించారో అతను కూడా ఇది తప్పు అని తెలుసుకొని నా చేతి ఈ తప్పు చేయించారనుకుని అతను కూడా అవును. వైసీపీ పార్టీ విడనాటి తెలుగుదేశం పార్టీలో చేరాడు. అవునండి. మరి అలాంటి వ్యక్తులే మారుతూ ఉంటే ఇక నీకు ఎక్కడి నుంచైనా క్రిమినల్స్ని తెప్పించి ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాయేసిన వ్యక్తి క్రిమినల్ ఎలా అంటున్నామో, అతను చేసిన చర్య తప్పు అని ఎలా అంటున్నామో, అంతకంటే పెద్ద తప్పు భవిష్యత్తు తరాలకి. ఈ తరం కాదు కదా, అవునండి. హైదరాబాద్ ఎన్ని తరాలు, భవిష్యత్తులో ఎన్ని తరాలు, బెంగళూరు ఎన్ని తరాలు, చెన్నై ఎన్ని తరాలు, ఢిల్లీ ఎన్ని తరాలు, ఎన్ని తరాలకు ఉపయోగపడేటువంటి రాజధానిని, భవిష్యత్తుకి ఒక దిక్సూచిగా ఉండేటువంటి రాజధానిని ఆ రకంగా ధ్వంసం చేశారు అని అంటే ఎంతటి ఆ పిచ్చి మధ్యం దాగి ఎంత సైకోగాళ్ళగా తయారవుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది కదా. అది కదా జరుగుతుంది, అవును. వినాశనం చేస్తుంది ఇట్లా కదా. మళ్ళీ మేమేం అరగం, మేమేం అమాయకులం, మేమంతా మంచి చేస్తున్నాం. మంచా ఇది? ప్రజాధనాన్ని కోల్చడం మంచా? ప్రభుత్వం ప్రజలతో ₹1 లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి భూములు ఈయన నిర్మించుకొని వాళ్ళని ధ్వంసం చేయటం, అదే మంచి? ఫైనల్గా ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి సార్, మెయిన్ కాన్సెప్ట్ అది. అంతే. అమరావతి యొక్క ఒకరు brand image. ఒక బ్రాండ్ని ఒకరు దెబ్బతీయలేరండి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమన్నా బ్రాండ్ ఏమైనా తగ్గించగలిగారా? పెరిగింది బ్రాండ్. ఆయనకి ఇంత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత స్పందన వచ్చిందని ఎవరు ఊహించాల. అవును. అందుకు బ్రాండ్ పెరిగింది ఆయనకి. బ్రాండ్ని ఎవరు తగ్గించాలి, ఒకరు నాశనం చేయాలనుకుంటే జరగదు. అమరావతి అనేటువంటిది వీళ్ళు ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో ఇప్పటి వరకు అమరావతి అనేటువంటి దాన్ని కొంతవరకు చూశారు ప్రజలు. కానీ ఎప్పుడైతే అమరావతిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయటం, ప్రజావేదికను కోల్చటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తన్నటం, వాళ్ళ మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేయడంతో వాళ్ళు ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం తెలవాలని చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే పాదయాత్ర చేపట్టారో, ఎప్పుడైతే అమరావతి టు తిరుపతి పెట్టారో, ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా ఇటువైపుకి పెట్టారో, అరసవెల్లి. ఎప్పుడైతే వాళ్ళు ర్యాలీలు చేయటం మొదలుపెట్టారో అప్పుడు అసలు అమరావతిలో ₹1 తీసుకోకుండా వీళ్ళు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. వీళ్ళండి గొప్పవాళ్ళు, వీళ్ళండి అమరావతి కోసం త్యాగం చేసిందని అప్పుడు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలవటం అలవాటైంది. అప్పుడు తెలిసింది. అప్పుడు జనరల్గా వాళ్ళు ఏదో ఇచ్చారంటే వీళ్ళు కడుతున్నారంట అనుకున్నారు. కాదు, 34,000 ఎకరాలు వాళ్ళు రాజధాని కోసం త్యాగం చేస్తే, ఆ త్యాగంలో ₹1 తీసుకోకుండా ఇస్తే వాటిని డెవలప్ చేసిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం, ఒప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వీళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా ధ్వంసం చేశారు, మనకు రాజధాని లేకుండా చేశారని అప్పుడు ప్రజలకు తెలిసింది. ఏం బ్రాండ్ పగొట్టారు? అమరావతి బ్రాండ్ ఇంకా పెరిగింది. కొంతమంది కొన్ని వ్యవస్థలు కొంతమంది వచ్చినప్పుడు కొన్ని దెబ్బలు తగులుతుంటాయి. అలా దెబ్బలు తగిలినంత మాత్రాన బ్రాండ్ ఏం పోదు. ఇప్పుడు బ్రాండ్ పెరిగింది. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందో ఇంకా ప్రభుత్వం ఇంకా మారలేదు, కానీ అక్కడ రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు? బ్రాండ్. ఓకే. సరే. గారు ఉన్నారండి.